వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదిన పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొని ఘనంగా నిర్వహించారు. ప్రతి కుటుంబంలోని మహిళ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం కూడా బలంగా ఉంటుందన్న సందేశాన్ని ఇచ్చారు. ఒంగోలు జీజీహెచ్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ పి రాజబాబు, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత పాల్గొన్నారు. సమాజంలో మహిళా ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా మహిళలకు పలు పరీక్షలు నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఈ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె వెంకటేశ్వర్లు, స్టేట్ మోడల్ అధికారి శ్యామల, జీజీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, ప్రిన్సిపల్ అశోక్ కుమార్, డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్, ఐసీడీఎస్ పీడీ శ్రీమతి సువర్ణ, జీజీహెచ్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. After examination, after you can let ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డిటెక్షన్స్ ఎక్కువ ఉన్నాయనా మనకి క్యాన్సర్ సర్వీస్ అండి. అంటే తర్వాత బ్రెస్ట్ సర్జరీ స్క్రీనింగ్ మేము చేసేస్తాం సార్. డైరెక్ట్ వాళ్ళని డెంటల్ వాళ్ళు ఓరల్ క్యాన్సర్ చేస్తున్నారు, సర్జరీ వాళ్ళు. Swasth Nari Sashakt Parivar Abhiyan is going to be authorized, and I take this opportunity and let us welcome all our dignitaries. కూడా ఇంటి దగ్గర ఉన్న వారికి చెప్పి ప్రతి ఒక్కరు కూడా స్క్రీనింగ్ కి వెళ్ళాలి. స్క్రీనింగ్ అవన్నీ జరుగుతూనే ఉంటాయి, కానీ ఇప్పుడు ఒక ఇంటెన్సిఫైడ్ వేలో అనేకమైన మార్పులు ఎంత చెప్పినా ఎన్ని రకాలుగా మనం ఎన్ని యుద్ధాలు చేస్తున్నాం. ముగ్గురు వ్యాధులు ప్రతి ఇంట్లో కనీసం 2-3 ఎలాగైతే ఉంటుందో అలాగే క్యాన్సర్ అనేది కూడా ఊళ్ళో కూడా ఒక హాస్పిటల్ ఉంటుంది అని అంటే క్యాన్సర్ యొక్క పేషెంట్స్ ఎంతమంది చేస్తారు. స్క్రీన్ చేసిన తర్వాత ఎవరైతే వ్యాధి గౌరవ సభ్యులందరికీ కూడా అధికారులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పుడు మనము ఆనందదాయకం ఈ కార్యక్రమంలో నేను కోరేది పబ్లిక్ ని ఒకటే, ప్రతి ఒక్కరు కూడా వారంతటా వారు వచ్చి మన కళ్ళు, అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, పిహెచ్సిలో అన్నిట్లో కూడా వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను పరీక్ష చేయించుకుని ఒక ఎన్సిడికి సంబంధించి ఈ రోజు నుండి హానరబుల్ టెస్ట్ ద్వారా నిర్ధారణ అయితే ఇక్కడ మనకి 2-2-2 అనే కీమోథెరపీ కానీ సర్జికల్ ఆంకాలజీ కానీ ఏదైనా ఉచితంగా చేసి ఒక బలమైన శక్తివంతమైన క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు ఆరోగ్యంగా హైవేగం కోసం శపథం, టీకాలు, మానసిక శుభ్రత, అవసరమైనప్పుడు ప్రాణాలు. ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఇవాళ వారి జన్మదినం. హ్యాపీ బర్త్డే టు యూ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ. వారి పుట్టినరోజుగా ఒక మంచి కార్యక్రమాన్ని, పథకాన్ని కూడా ప్రారంభం చేయాలనే ఉద్దేశంతో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ అనే ఒక కొత్త స్కీమ్ని లాంచ్ చేశారు. మన గౌరవ ముఖ్యమంత్రి వారు ఒకటే చెప్తుంటారు ఉన్నప్పుడు కూడా, కార్యేషు దాసి
కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ. అంటే స్త్రీ గురించి ఆ విధంగా కవులు వర్ణించుంటే వారు చేస్తున్న సాహసాలు, కార్యక్రమాలు ఎటువంటి అనేది కూడా మనం ముందు ముందు చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఒక ఇంటికి ఒక స్త్రీ శక్తివంతురాలైతే పిల్లల్ని కూడా చదివించుకుంటూ, భర్తను కూడా ఒక మంచి ఉద్యోగానికో ఒక పోషించుకునే మార్గానికి కూడా తీసుకెళ్ళి సమాజాన్నే, అక్కడున్న లోకల్గా ఉండే సమాజాన్ని కూడా, స్థానికంగా కూడా కాలనీలో వాటిలో ఉండేవాళ్ళు కూడా గట్టిగా కూడా వారిని అందరినీ కూడా కాపాడగలిగిన శక్తి ఉన్నది ఒక స్త్రీకి ఒక్కరికే ఉండేది. అది గౌరవ ప్రధానమంత్రి గారు అయితే ఆయన పుట్టినరోజు ప్రారంభం నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని 15 రోజుల వరకు కూడా కొనసాగించమని, అంటే స్త్రీ శక్తి ఎప్పుడు కూడా బలంగా ఉండాలి భారతదేశంలో అనేది ముఖ్యంగా కూడా తెలుపుకుంటూ, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వారు అయితే విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేస్తూ వస్తున్నారు. ఎవరు చెప్పినా ఏది చెప్పినా కూడా ఆరోగ్యం అనేది ఎప్పుడు కూడా సంతోషమే సగం బలం అనేది అందరికీ తెలిసింది. హెల్త్ ఈజ్ వెల్త్. అందువల్ల ఏంటంటే దాని కొరకు అవసరమైన పద్ధతులన్నీ ప్రభుత్వం పడుతున్నా. ప్రైవేట్లో వెళ్ళాలంటే చాలా ఖరీదైపోయింది, ఎక్స్పెన్సివ్. నౌ ద మెడిసిన్ హాస్ బికమ్ సో ఎక్స్పెన్సివ్. ఈ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వెళ్ళి అన్నీ కూడా చేసుకురావాలంటే కష్టతరమైన. ఒక ఇంజెక్షన్ ఇప్పుడే డాక్టర్లు గారు చెప్తున్నారు, టీబీకి అయితే 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఉండేది. ఇవన్నీ ప్రభుత్వాల వల్లే అవుతుంది. దయచేసి మీరందరూ కూడా ఇటువంటి అన్నీ కూడా ఉపయోగపెట్టుకోవాలి. ప్రత్యేకంగా క్యాన్సర్ గురించి చెప్పాలంటేనే ఈరోజు మన శ్యామలరావు గారు ఇక్కడికి వచ్చి ఒంగోలులో ఈ జీజీహెచ్లో కూడా ప్రత్యేకంగా క్యాన్సర్ అనేది చాలా దుర్మార్గపు జబ్బు అని తెలియకుండానే అది అందరినీ కూడా దహించి వేస్తూ ఉన్నది. గౌరవ ప్రధానమంత్రి గారు ఈరోజు ప్రారంభిస్తున్నటువంటిది దేశంలో ఆల్మోస్ట్ అంటే 1 బిలియన్ పాపులేషన్ ఉంటే అందులో సగం, అండ్ ఆల్సో 25% ఆఫ్ ది చిల్డ్రన్, అంటే 75% ఆఫ్ ది పాపులేషన్స్కి వర్తించేటువంటి కార్యక్రమం ఇది. స్వస్థ నారి అంటే ఇప్పుడు మీరు స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ అని చెప్పి మీరు విలేజ్లోకి వెళ్తారు. నేను మీ మొగ వెంక చూడటం తప్ప నాకు ఇవేరేది ఏమీ లేదు. బికాజ్ ఐ డోంట్ నో. అలాగమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతారు. సో ఫస్ట్ మీకు చాలామందికి దీని యొక్క అర్థం అయితే మాత్రం కంపల్సరీ మీకు తెలిసి ఉండాలి. అర్థమే ఆటోమేటిక్గా మెసేజ్ ఉంది అందులో. స్వస్థ నారి అంటే తర్వాత సశక్తి పరివారం అంటే బలమైన కుటుంబం. సో ఇంకేమి అమ్మ ఆరోగ్యమైనటువంటి మహిళ, బలమైనటువంటి కుటుంబం. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మెసేజ్. నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీ కుటుంబం బలంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద మెసేజ్ విచ్ వీ నీడ్ టు కమ్యూనికేట్ టు ఆల్ ది విమెన్స్ ఇన్ ది డిస్ట్రిక్ట్. ప్రతి మహిళకు కూడా ఇది వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి ఇది? చాలామంది ఇందాక మేయర్ గారు చెప్పినట్లు స్త్రీలు ఎవరు కూడా జ్వరం ఉన్నా చెప్పరు, ఆరోగ్యం బాగోలేకపోయినా చెప్పరు, ఏమున్నా కానీ వాళ్ళకున్న సమస్య చెప్పరు. సరే పోతుందిలే అని అనుకుంటారు. తర్వాత వాళ్ళకున్న ఫైనాన్షియల్ అది చూసుకుంటారు. ఇప్పటికే పిల్లలు చదివించుకోవాలా, ఇది చేయాలా, అది చేయాలా, ఇక నాది కూడా చెప్తానా అని చెప్పేసి చాలా వాళ్ళంతా కూడా మనసులో పెట్టుకుంటారు. సో ఏ రోజైతే అమ్మా నీకు ఇది ఏమీ అవసరం లేదు, ఫ్రీగా గవర్నమెంట్ మీకు అన్ని మెడిసిన్స్ ఇస్తుంది, మీకు స్క్రీనింగ్ చేస్తుంది, మీకు కావాల్సిన సౌకర్యాలు అన్నీ చూస్తున్నా అన్నప్పుడు ఎస్ నాకు ఫ్రీగా ఉంది కాబట్టి పర్వాలేదు, నేను ఓపెన్గానే నేను చెప్పగలను అనేది వాళ్ళు చెప్తారు. రెండోది, చాలామంది స్త్రీలకి సరే నాకు ఈ సమస్య ఉందని చెప్పాలి అని అంటే కనుక మనం ఒక్కోసారి అందుబాటులో ఉంటాం, ఒక్కోసారి అందుబాటులో ఉండవు. కానీ గవర్నమెంట్ ప్రతి విలేజ్లోనూ కూడా ఆశా వర్కర్స్ పెట్టారు, ఇంటింటికి వెళ్ళమని చెప్పేసి అన్నారు. సో మనకి ఆ లాజిస్టిక్స్ ఇష్యూస్ అయితే లేవు.
సో ఎక్కడైనా అట్లాంటి ఇష్యూ ఉందంటే కనుక అది మన ప్రాబ్లం, ఇట్స్ నాట్ ది పబ్లిక్ ప్రాబ్లం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది నోడల్ ఆఫీసర్స్, all the health related in charges and supervisors, ensure that your people have been attended to the job regularly, and ensure that every employee should knock the doors of each family. అప్పుడే ఇదైతే కూడా మనకి సక్సెస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మన జిల్లా కూడా మంచి జరుగుతుంది. సో దయచేసి మనకున్నటువంటి పిహెచ్సిస్ అయితేనేమి, తర్వాత యూపీహెచ్సిస్ అయితేనేమి, విలేజ్ క్లినిక్లు అయితేనేమి ఆల్మోస్ట్ 600 అబౌవ్, almost 640, 650. Yes, all together. Yes, 635. 635 is a big number. We can do miracles provided we determine. 15వ తారీఖు నుంచి 2వ తారీఖు దాకా ఏదైతే మహిళల ఆరోగ్యం పరిరక్షించడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇండియా మొత్తం కూడా మహిళలందరినీ కూడా, మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. మహిళలు ఎక్కడ సంతోషంగా ఉంటారో ఆ ప్రాంతం అంతా కూడా సంతోషంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా మన భారతదేశం మొత్తం కూడా ఇండియా లెవెల్లో అన్ని హాస్పిటల్స్ అన్నింటిలో ఈరోజు ఈ స్వచ్ఛనారి శ్రీశక్తి పరివార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడే మన ఊళ్ళో కూడా జీజీహెచ్లో మనం కూడా అన్ని కూడా ఓపెన్ చేసి వచ్చాం. 2వ తారీఖు దాకా మన జిల్లాలో మహిళలందరూ కూడా ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా స్పెషల్ కేర్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. దానికి ప్రత్యేకించి డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉండేటట్టుగా 2వ తారీఖు వరకు ప్రతి ఒక్క దాంట్లో ఈరోజు కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మహిళలు అన్నీ కూడా ఎక్కువ క్యాన్సర్స్ కానీ అన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా చెక్ చేయించుకునే విధంగా తెలియపరచండి. అదేవిధంగా ఈరోజు ఉండే పిఎస్సి సెంటర్లో కూడా మనకు 64 సెంటర్లు ఉన్నాయి. అక్కడ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా డాక్టర్స్ అంతా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఇండికేట్ చేసి ఎక్కువ మందికి తెలియపరిచేటట్టుగా, మహిళలు ఎక్కువ మంది దీన్ని ఉపయోగించుకునేటట్టుగా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.